హలో వెల్కమ్ బ్యాక్ టు మామీ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చిన్న పిల్లల మెడలు ఏ నెల నుండి నిల్చుంటాయి. సో మెడలు త్వరగా నిల్చోవాలంటే మన వైపు నుంచి మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళి ముఖ్యంగా మా బిడ్డకి 4 నెలలు వచ్చాయి, 5 నెలలు వచ్చాయి. వేరే వాళ్ళ బిడ్డకి మా బిడ్డ కంటే చిన్నది అయినా కూడా ఆ బిడ్డ యొక్క మెడలు నిల్చుంటున్నాయి, మంచిగా నిల్చోబెడుతుంది. మా బిడ్డ ఎందుకు ఇంకా నిల్చోబెట్టడం లేదు? సో ఇట్లాంటి అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. మనం దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో నార్మల్గా బిడ్డకి ఎప్పటి నుంచి మెడలు అనేవి నిల్చుంటాయి అని అంటే, సో 4వ నెల నుంచి 6 నెలల మధ్యలో బేబీ వాళ్ళ యొక్క మెడని హోల్డింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా చేయొచ్చు. అయితే బిడ్డకి చేంజ్ ఉంటుంది. అంటే వేరే వాళ్ళ బిడ్డతో మన బిడ్డని పోల్చుకోకూడదు, ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు. కొంతమంది పిల్లలు 3 నెలల్లోనే మెడల్ని నిల్చోబెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు 4 నెలల్లో, కొంతమంది పిల్లలు 5, కొంతమంది పిల్లలు 6 నెలల్లో కూడా బేబీ ఒక నెక్ని హోల్డింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి బిడ్డకి తేడా ఉంటుంది. కాబట్టి మీరు వేరే బిడ్డ గురించి పోల్చుకోవడము అది అనవసరం. అండ్ ఈ యొక్క నార్మల్గా అయితే ఏంటంటే, మనము బిడ్డ యొక్క మెడలు త్వరగా నిల్చోవాలంటే మన వైపు నుంచి ఏం చేయాలి అని అంటే, డెఫినెట్లీ టమ్మీ టైం అనేది ఒకటి ఇవ్వాలి. ఈ టమ్మీ టైం ఏంటి అని మీకు ఒక డౌట్ వస్తే, ఆల్రెడీ నేను ఈ టమ్మీ టైం గురించి వీడియో షేర్ చేస్తాను. సో ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది అది ఒకసారి చూడండి కావాలంటే. అయితే ఈ టమ్మీ టైం అంటే ఏంటంటే, బిడ్డను బోర్ల బుక్లో పడుకోబెట్టడం అన్నమాట. సో దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయి. సో టమ్మీ టైం అనేది ఇవ్వడం వల్ల ఆ బిడ్డకి మెడలు త్వరగా నిల్చుంటాయి, నడక అనేది ఫాస్ట్గా నడుస్తుంది, నిల్చోవడం ఫాస్ట్గా చేస్తుంది. సో యాక్టివిటీస్ అనేవి ఫాస్ట్గా ఉంటాయి. సో ఏది ఏమైనా కూడా బిడ్డ యొక్క మైల్ స్టోన్ అనేది ఏ నెలలో ఎలా ఉండాలో సో అది ఆ నెలలోనే ఉంటుంది. సో మనం అతిగా త్వరగా చేయాలి అన్నా కూడా అది చెయ్యరు పిల్లలు. సో ఏ నెలలో ఎలా ఉండాలో ఆ నెలలో అలాగే ఉంటారు. కానీ ఒకవేళ బిడ్డ మీకు లేటుగా మైల్ స్టోన్ నడుస్తుంది అనుకున్నప్పుడు ఈ టమ్మీ టైం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఈ టమ్మీ టైం ఏంటంటే బిడ్డను బోర్ల బుక్కలో పడుకోబెట్టడం. సో ఇది ఎప్పటి నుంచి చేయాలి అంటే 1 మంత్ నుంచి కూడా చేయొచ్చు. సో నార్మల్గా అన్నీ తెలిసిన వాళ్ళు, మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన వాళ్ళైతే బిడ్డ పుట్టిన వారం రోజుల నుంచి టమ్మీ టైం ఇస్తూ ఉంటారు. కానీ కొందరు భయపడుతూ ఉంటారు, ఎందుకంటే అప్పటికి చిన్న గుడ్డు, చిన్న పాప, సో మనం పట్టుకోవడానికే రాదు. సో మళ్ళీ టమ్మీ టైం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. సో 1 మంత్ నుంచి కూడా మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే జస్ట్ రోజులో ఒక 1 మినిట్ బేబీని బోర్ల బుక్కలో పడుకోబెట్టండి. సో బోర్ల బుక్కల కిందనే పడుకోబెట్టాలని లేదు. సో మీరు పడుకొని మీ బొజ్జ పైన వేసుకోవడం, లేకపోతే వాళ్ళ ఫాదర్ బొజ్జ పైన వేయడం, లేకపోతే మీ హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ పైన ఇట్లా వేయడం. సో ఇదంతా కూడా టమ్మీ టైమే అన్నమాట. సో ఇది ఇస్తే కనుక బేబీ త్వరగా మెడలు నిల్చోవడానికి ట్రై చేస్తుంది. సో 3 మంత్స్ నుంచి బేబీని ఒక 3-4 మినిట్స్ వరకు కూడా బేబీకి టమ్మీ టైం ఇవ్వచ్చు. డైలీ కూడా, అంటే ప్రతిరోజు కూడా 3-4 టైమ్స్ ఇవ్వచ్చు. ఈ టమ్మీ టైంని 3 మినిట్స్ వరకు కూడా బేబీని అలా పడుకోబెట్టవచ్చు. అట్లా వేస్తే బేబీ యొక్క మెడలు అనేవి నిల్చో ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే, బేబీని అలా పడుకోబెట్టి ఏంటంటే, ఫస్ట్ బేబీ ఉంది అనుకోండి, ఈ సెకండ్ బేబీని మీరు కింద పడుకోబెట్టి ఇట్లా బోర్ల బుక్కలో పడుకోబెట్టి ఫస్ట్ బేబీని వచ్చి ముందర చేరి మాట్లాడడం, నవ్వించడం చేయమనండి. అప్పుడు బేబీ చాలా ఇంట్రెస్ట్ చూపుతుంది అన్నమాట. సో మెడలు నిల్చోబెట్టుకోవడానికి, ఇట్లా నిల్చుండి చూడడానికి, అంటే నిక్కి చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది. సో అప్పుడు బేబీ యొక్క ఈ యొక్క నెక్ అనేది హోల్డ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. సో నరాలు అనేవి గట్టి పడుతూ ఉంటే ఇంకా ఆటోమేటిక్గా బేబీ ఆ నెక్కుని ఇట్లా ఊగకుండా అలాగే ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఒకవేళ ఫస్ట్ బేబీ లేదు, మీకు ఈ బేబీయే ఫస్ట్ అనుకుంటే బేబీని పడుకోబెట్టి మీరు ముందట చేరండి. మీరు ముందు చేరి జస్ట్ అటు 1-2 మినిట్స్ బేబీతో సరదాగా నవ్వడం, టాయ్స్ చూపించడం చేయండి. లేదా అంటే బేబీని బోర్ల బుక్కలో వేసేసి ఏమైనా టాయ్స్, కలర్ టాయ్స్, చూడడానికి పిల్లలకి అట్రాక్ట్గా కనబడే టాయ్స్ వేయండి. సో అట్లా చేయడం వల్ల కూడా బేబీ యొక్క మెడలు అనేవి నిల్చుంటాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే, సో బేబీ యొక్క మసాజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. సో బేబీకి నెక్ మసాజ్ కూడా ఉంటుంది. సో చిన్నపిల్లలకి అది నార్మల్గా అయితే పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. సో మన ఇళ్ళల్లో అమ్మ వాళ్ళు కానీ మన అత్త వాళ్ళు కానీ పిల్లల్ని బోర్ల బుక్కలో పడుకోబెట్టి బ్యాక్ సైడ్ నెక్ని మసాజ్ చేయడము అట్లా చేస్తూ ఉంటారు. సో అట్లా చేస్తే కూడా మెడలు అనేవి త్వరగా నిల్చోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూడా నెక్ మసాజ్ చేయమని చెప్పండి. సో అట్లా కూడా బేబీ యొక్క నెక్ అనేది త్వరగా నిల్చుంటుంది అన్నమాట. సో ఇట్లా చేయండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.